మామూలుగా ఎడిపోస్ టిష్యూ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇది ఫ్యాట్ కదా, దీని వల్ల ఉపయోగం లేదు అనుకుంటాం. కానీ యాక్చువల్ గా అంటే చాలా స్టెమ్ సెల్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ బోన్ మ్యారోలో కంటే 1000 times మోర్ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది స్టెమ్ సెల్స్ అనేది, అంటే సేమ్ వాల్యూమ్ లో మనం కానీ తీసుకుంటే. కానీ ఇప్పుడు అగైన్ ఇవన్నీ ఏంటంటే క్రూడ్ ఫామ్ అనమాట. మనం దీన్ని తీసుకుని వీటిలో ఏంటంటే మనం బ్లడ్ లో నుంచి ప్లేట్లెట్స్ ఎట్లా సపరేట్ చేస్తున్నాము, ఎడిపోస్ టిష్యూలో నుంచి కూడా మనం ఎడిపోస్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ అంటాం అనమాట. వీటిని మనం సపరేట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం బోన్ మ్యారో డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ అనేది బోన్ మ్యారో నుంచి సపరేట్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుందండి. ప్రాసెస్ చేసి మన ఫైనల్ ప్రొడక్ట్ ని మనం ఎక్కడ కావాలంటే మళ్ళీ పెథాలజీ ఎక్కడ ఉంది, ఆస్టియోఆర్థరైటిస్ లో మనం ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎలా పనిచేస్తాయి అంటే మనకి ప్లేట్లెట్స్ అనేది ఏంటంటే పెరిఫరల్ బ్లడ్ లో ఉంటుంది. వాటికి ఏంటంటే వేరే సెల్ మారే కేపబిలిటీ ఉండదు. వాటిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ వాటిలో గ్రోత్ ఫ్యాక్టర్ పొటెన్షియల్ లిమిటెడ్ గా ఉంటుంది. అదే ఈ స్టెమ్ సెల్స్ అనుకోండి, ఆ సెల్సే వేరే సెల్స్ గా మారగలవు, కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ చేసిన కెమికల్స్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు అక్కడ లోకల్ గా ఉన్న సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి హీలింగ్ అనేది మల్టీఫోల్డ్, అంటే ఇంకా దానికంటే చాలా సిగ్నిఫికెంట్ గా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ జాయింట్ పెథాలజీస్ కానీ కార్టిలేజ్ పెథాలజీస్ కానీ వీటికి ఏంటంటే ఎడిపోస్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ బెటర్. అగైన్ మళ్ళీ ఇప్పుడు ఏవియన్ ఉంది, హిప్ జాయింట్ లో ఒక్కోసారి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి మనకి ఏవియన్ అంటారు, ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ అంటారు. ఎవాస్కులర్ అంటే వాస్కులారిటీ లేదు అని, నెక్రోసిస్ అంటే డెడ్ టిష్యూ అనమాట. ఆఫ్ హిప్ అంటే హిప్ జాయింట్ లో బ్లడ్ సప్లై లేక టిష్యూ చనిపోవటాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ అంటాం మనం. ఇది పలు కారణాల వల్ల రావచ్చు అండి. పోస్ట్ కోవిడ్ చాలా మందికి ఎక్కువగా వస్తుంది. ఇది ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే దీనికి పలు కారణాలు ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్, స్టెరాయిడ్స్ వాడటము, ఒక్కొక్క 20 to 30% ఆఫ్ ది పేషెంట్స్ కి అసలు ఏమీ కాజ్ లేకుండా కూడా వస్తుంది అనమాట. ఇడియోపతిక్ అంటాం, మనకే తెలియదు అంటే ఎందుకు వస్తుందో కూడా మనం చెప్పలేం. కానీ ఈ కండిషన్ ఇప్పుడు కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల పేషెంట్స్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఇది టిపికల్ గా కూడా ఎవరికి వస్తుంది అంటే 20 to 30 అంటే కొద్దిగా యంగర్ పాపులేషన్ కి వస్తుంది అనమాట. అంటే 40 years 50 years వాళ్ళందరికీ కూడా రావచ్చు, కానీ కొద్దిగా యంగాలు కూడా కొద్దిగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీంట్లో. సో ఎఫెక్ట్ అయినప్పుడు ఎక్కువ అవుతుంది ఏంటంటే మనం రైట్ టైంలో కానీ మనం ఇంటర్వ్యూన్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుందంటే ఆ టిష్యూ ఒకసారి డెడ్ అయిపోయింది అనుకోండి. హిప్ అనేది జాయింట్ అనేది ఏదైనా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎందుకంటే స్మూత్ గా ఉన్నంత వరకే మనకి మూవ్మెంట్ ఉంటుంది, మనకి పెయిన్ ఉండదు. ఒక్కసారి జాయింట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, మనకి ఏమవుతుందంటే మూవ్మెంట్ చేసినప్పుడల్లా పెయిన్ రావటం, తొందరగా అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు జాయింట్ మార్చుకోవాల్సి వస్తుంది. ఏది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే. ఎర్లీగా కానీ మనం ఇంటర్వ్యూన్ అవ్వగలిగాం అనుకోండి, మనం కొద్దిగా బెటర్ గా ఛాన్స్ ఉంటుంది దాన్ని డీల్ చేయడానికి, ఆ కండిషన్ డీల్ చేయడానికి.